హాయ్ ఫ్రెండ్స్, ఈ ఇందిరమ్మ ఇల్లు మీకు రావాలి అని అంటే అసలు మీరు ఏం చేయాలి? ఈ ఇందిరమ్మ ఇల్లు సర్వే ఎవరు చేస్తారు? వాళ్ళు సర్వేకి వచ్చి మిమ్మల్ని ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు? ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే వీడియో షేర్ చేయండి. ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మొబైల్ అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈ ఇందిరమ్మ ఇల్లు సర్వే గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, సెక్రటరీలకు అప్పచెప్పడం అయితే జరిగింది. వాళ్ళు ఈ మొబైల్ యాప్ ద్వారా సర్వే ఏ విధంగా చేస్తారు, మీ ఇంటికి వచ్చి ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఈ వీడియోలో చూద్దాము. వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తేనే వీడియో ఏంది అనేది అయితే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మన వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయో తెలియడం అయితే లేదు. అందుకని మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి, ఇందిరమ్మ ఇండ్లు హౌసింగ్ డిపార్ట్మెంట్ యాప్ ఈ విధంగా అయితే ఉంటుంది. టోటల్ మీ విలేజ్లో ఎంతమంది కుటుంబాలు ఉంటాయి అంతమంది కుటుంబాలు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇన్స్పెక్టెడ్ అని చూపిస్తుంది కదా, ఆ ఒక్క ఇల్లు అయితే సర్వే కంప్లీట్ కావడం అయితే జరిగింది. టు బీ ఇన్స్పెక్టెడ్ 117 ఉన్నాయి కదా, ఈ ఇండ్లు అయితే వాళ్ళు సర్వే చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, సర్వే చేసిన వారి ఇల్లు ఈ విధంగా ఉంటుంది. వాళ్ళ యొక్క నేము, హస్బెండ్ నేము, హౌస్ నెంబరు, మొబైల్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, అప్లికేషన్ నెంబర్, ఈ విధంగా డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీ గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఎగ్జాంపుల్ ఒక కుటుంబాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మీ దరఖాస్తుదారుని పేరు, దరఖాస్తుదారుని సంఖ్య, ఆధార్ కార్డ్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబర్ ఉంటుంది. మీరు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఇల్లు పొందారా లేదా అని అడుగుతుంది. మీకు గనక ఇందిరమ్మ ఇల్లు ఇంతకుముందు వచ్చి ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే ఇక్కడ నో అని క్లిక్ చేయండి. అంటే అవును కాదు అని అయితే క్లిక్ చేయండి. ప్రస్తుతం మీరు ఉంటున్న ఇల్లు కిరాయి ఇల్లా, సొంతం ఇల్లా అని అడుగుతుంది. మీరు కిరాయి ఇల్లు అయితే కిరాయి ఇల్లు, సొంతం ఇల్లు అయితే సొంతం ఇల్లు సెలెక్ట్ అయితే చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత పైకప్పు రకం అడుగుతుంది. అంటే కూన పెంకల ఇల్లా, స్లాబా, రేకుల ఇల్లా అని అడుగుతుంది. మీరు దాంట్లో ఏదైతే అది సెలెక్ట్ చేయండి. తర్వాత గోడ రకం అడుగుతుంది. ఈ గోడ రకము మట్టి గోడనా, ఇటుక గోడనా అని అడుగుతున్నారు. అంటే దాంట్లో ఏ గోడ అయితే ఆ గోడ వాళ్ళు సెలెక్ట్ అయితే చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ ఇంటిపై ఫోటో అడుగుతుంది. అంటే పైకప్పు ఫోటో, రేకుల, స్లాబా అని. అదేవిధంగా గోడల ఫోటో అడుగుతుంది. ఇంటితో లబ్ధిదారిని ఫోటో, అంటే ఇల్లు కనిపించేలాగా క్యాండిడేట్ ఫోటో కావాలి. అదేవిధంగా పైకప్పు ఫోటో కావాలి, లోపల గది ఫోటో కూడా కావాలి. ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇంట్లో నివసించే వివాహిత జంటల సంఖ్య, అంటే ఇంట్లో ఎంతమంది ఉంటున్నారని అడుగుతున్నారు. ఎంతమంది ఉంటే అంతమంది అని మీరు చెప్పండి. మీ దరఖాస్తుదారుని కుటుంబము ఏపీఎల్కా, బీపీఎల్కా సంబంధించిన వాళ్ళ అని అడుగుతుంది. మీరు ఏపీఎల్ అయితే ఏపీఎల్, బీపీఎల్ అయితే బీపీఎల్ అని చెప్పండి. తర్వాత సర్వేయర్ యొక్క సిఫారసు, అంటే మీ ఇంటికి కార్యదర్శి అంటే సెక్రటరీ సర్వేకి వచ్చినప్పుడు మీరు ఇల్లు పొందడానికి అర్హులా, అనర్హులా అని అడుగుతుంది. వాళ్ళు అర్హులని క్లిక్ చేస్తేనే మీకు ఇల్లు రావడం అయితే జరుగుతుంది. అనర్హులని క్లిక్ చేస్తే మాత్రం మీకైతే ఇల్లు రావడం అయితే జరగదు. తర్వాత ఇంటి నిర్మాణానికి స్థలం అందుబాటులో ఉందా అని అడుగుతుంది. మీకు ఖాళీ జాగా ఉంటే అవునని క్లిక్ చేయండి, లేదంటే కాదు పైన సెలెక్ట్ చేపియండి. తర్వాత ఇంటి స్థలం దరఖాస్తుదారుని పేరు మీద ఉందా అని అడుగుతున్నారు. అంటే ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి మీరు అప్లికేషన్ ప్రజాపాలనలో ఎవరి పేరు అయితే రాశారో ఇల్లు వాళ్ళ పేరు మీద ఉందా ఖాళీ ప్లేసు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ పేరు మీద ఉందా అని అడుగుతుంది. ఎస్ అయితే అవును, లేదంటే కాదు మీద క్లిక్ చేయండి. తర్వాత ఇంటి స్థలం ఎవరి పేరు మీద ఉందని అడుగుతుంది. వాళ్ళ పేరుని ఇక్కడ టైప్ చేపియండి. తర్వాత యజమాని అయితే ఓకే, లేదంటే వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళ పేరు మీద ఉంటే ఇక్కడ యజమానితో ఏ సంబంధము ఆ సంబంధం పైన సెలెక్ట్ చేపియండి. ఈ ల్యాండ్ అంటే ఈ ప్లేస్ మీదే అని ప్రూఫ్ ఉంటుంది కదా, అంటే పట్టా పాస్బుక్, అట్లాంటి పట్టా పాస్బుక్ కానీ లేదంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇక్కడ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. తర్వాత ప్లాటు నివాసం యొక్క చిరునామాతో సమానంగా ఉందా లేదా అని అడుగుతుంది. ఉంటే అవును, లేదంటే కాదని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, భూమి వివరాలు అడుగుతుంది. అంటే సర్వే నంబరు, ఇక్కడ వీధి నంబరు, కాలనీ పేరు, ఇవన్నీ మీరైతే కరెక్ట్గా డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అయితే ఆ ప్లేస్ ఫోటో కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఆ ప్లేస్ ఫోటో కూడా మీరైతే అప్లోడ్ చేపియండి. అప్లోడ్ చేయించిన తర్వాత ఆ ఇంటి స్థల విస్తీర్ణం ఎన్ని చదరపు గజాలలో ఉంది అని అడుగుతుంది.
అవి ఎన్ని స్క్వేర్ ఫీట్స్ అయితే అన్ని ఫీట్స్ అయితే అక్కడ ఎంటర్ చేపియండి. మీరు ఆ ప్లేస్‌లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారని అడుగుతుంది. మీరు ఎన్ని సంవత్సరాలైతే అన్ని సంవత్సరాలైతే అక్కడ సెలెక్ట్ అయితే చేపియండి. అయితే ఈ దరఖాస్తు చేసుకునే వాళ్ళు మీరు అగ్రికల్చర్ లేబరా, డిజేబులా, విడోనా, పీవీటీజీ అని అడుగుతుంది. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఆ కేటగిరీ అయితే ఎంటర్ అయితే చేయండి. ఫస్ట్ అగ్రికల్చర్ లేబర్, డిజేబుల్, విడో, పీవీటీజీ, ట్రాన్స్‌జెండర్ ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చే అవకాశం అయితే ఉందని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా వాళ్ళు సర్వే చేసి మీ డీటెయిల్స్ ఆన్‌లైన్‌లో ఎంటర్ చేసి మీరు ఇందిరమ్మ ఇల్లు పథకానికి అర్హులా కాదా ఈ విధంగా చెక్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చెప్పినట్టుగా డీటెయిల్స్ అయితే ఇవ్వండి. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్‌ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కు వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.